పిల్లలకు మంచిగా చదువు చెప్పి దినం భవిష్యత్తు గురించి 4 మంచి మాటలు చెప్తే చాలుల్లా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆ పంతులు ఆ మేడం గురించి ఇంటి దగ్గర చెప్తారు. ఇక ఈ స్కూల్కి పోయినాక ఇష్టమైన సార్ వచ్చి ఎప్పుడు పాఠం చెప్తాడు అని ఆలోచన చేస్తారు. అయితే ఈడ కూడా ఒక టీచర్ అమ్మ గిట్లనే పాఠం చెప్పింది. అయితే ఈ ఏడుపు కాకపోతే ఒక ఏడుపు కాదుల్లా, వద్దు మేడం వద్దు మేడం, మీరు ఈ బడిని ఇడిచిపెట్టి పోవద్దు మేడం, మా దగ్గరనే పాఠం చెప్పాలి, మాకే పాఠం చెప్పాలి, ఎక్కడికి పోవద్దు ఇక్కడనే ఉండమని బోరు బోరున ఏడ్చి చేతులు పట్టుకొని బతిలాడిర్రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు గవర్నమెంట్ బడిలా ఇగో ఈ పిల్లలు ఈ సెల్ల చూడుండ్రులా ఎట్లేడుస్తున్నదో. అయ్యో దేవుడా, పాపం చెల్లది మామూలు ఏడుపు కాదు కదా. పిల్లలను చూసి మేడం ఇంకింత ఏడుస్తున్నది. మేడం పేరు వనజ. 7 ఏళ్ల నుంచి ఇదే స్కూల్లో పిల్లలకు చదువు చెప్పి నార్మల్ స్టూడెంట్స్ ను కూడా క్లేవర్ స్టూడెంట్స్ లెక్క తయారు చేసిందట. అయితే కొద్ది రోజుల కిందనే మేడానికి ప్రమోషన్ వచ్చి ఇక్కడ నుంచి పోతుంటే మీటింగ్ ఏర్పాటు చేసిర్రు. ఇంకే ఉన్నది, ఇన్ని రోజులు పాఠం చెప్పిన మేడము ఒక్కసారిగా వెళ్ళిపోతుందని పిల్లలకు తెలిసేసరికి దుఃఖం ఆపుకోలేక గింతగనం ఏడ్చిర్రు. అయినా చెల్లెళ్ళు, మీకు మేడం పోతుందని బాధ ఉండొచ్చు కానీ టీచర్ల పని గిట్లుంటదిరా. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేటందుకు వాళ్ళు గవర్నమెంట్ పంపిన దగ్గరికి పోవాలి. మీకు చెప్పినట్టే వేరేటోళ్ళకు చదువు చెప్పాలరా. కానీ చెల్లెళ్ళు మాత్రం మామూలు ఏడుపు ఏడవలేదు పోన్రి. వాళ్ళను చూస్తుంటే మనకే ఏడుపొచ్చింది.